ఒక్క మనిషితో ఇలా మాట్లాడితే అతను నాకు ఎలా చెప్పాడంటే, మనం ధర్మయుద్ధం చేశాము. మనం రాత్రులు చేయడం అలాంటివి ఏం చేయలేదు. ఆళ్ళేమో రాత్రి, పగలు తేడా లేకుండా వచ్చేసి మన మీద పడిపోయారు. మనం శత్రువు కదా అని చెప్పి వదిలేసాము. ఆడు హుహు. చూసుకోకుండా మనల్ని చంపేసుకొని ఎళ్ళిపోయాడు. అందుకే హ్మ్. అసలు ఉండకూడదు అని చెప్పి ఇంకొక రకంగా హేట్ చూపించడం అన్నమాట. అంటే ఒక టైంలోని ఆ హేట్ హ్మ్. క్యాంపెయిన్‌లోకి నేనెళ్ళిపోయాను. ఒక హ్మ్. ఫ్రాక్షన్ హ్మ్. ఆఫ్ టైమ్‌లో. హ్మ్. హ్మ్. వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ దాని తర్వాత ప్రతిసారి అదే చెప్తుంటే నేను వెనక్కొచ్చేసాను. కానీ ఆ మాటకి తిరిగి సమాధానం ఎలా చెప్పాలో నాకు అర్థం కాల. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ దానికి సమాధానం. చేతగానోడు చెప్పే మొట్టమొదటి ఎక్స్‌క్యూజ్ ఇదే. ఓకే. చేతగానోడు చెప్పే మొట్టమొదటి ఎక్స్‌క్యూజ్ ఇదేనండి. ఏంటంటే మేము తిన్నగా ఫైట్ చేసాం. వాళ్ళు ఆహ్, రాంగ్‌గా ఫైట్ చేశారని. రాజ్య రక్షణ అనేది ఒక పద్ధతండి. రాజ్య రక్షణకి నువ్వు ఏమైనా చేయొచ్చు. దేర్ ఈస్ నో రూల్ ఆర్ ఇన్ లవ్ అండ్ వార్. ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్. ఓకే. ఈ తర్వాతొచ్చిన మాటనుకోండి గానీ, ఆహ్, చివరి పర్పస్ ఇప్పుడు భగవద్గీత అందుకే భగవద్గీత చెప్పేది పనికి రాలేదని చెప్పేది. నువ్వు గెలుపోటముల గురించి పట్టించుకోకు. నీ పని నువ్వు చెయ్యి అన్నాడు. వాళ్ళాళ్ళ పని ఆళ్ళు చేశారు. తొక్క తీసి దేశాన్ని బానిసత్వంలోకి తోసేసారు. ఏం ఉపయోగం అండి? హ్మ్. అవునా కదా! పర్పస్ ఓకే. కోసం చెయ్యాలి గదా! దేశాన్ని రక్షించాలి అన్న ఉద్దేశంతో రాజ్యాన్ని పోనీ అప్పట్లో దేశం లేదు. రాజ్యాలు రక్షించాలి. మా రాజ్యాన్ని మేము రక్షించుకోవాలి అని ప్రాణాలొడ్డి చేయాలి గదా! ఏం జేశారు? మొత్తానికి ఓడిపోయారు. చి కిందున్నోళ్ళకి ధర్మయుద్ధమా ఇయన్నీ ఎందుకండి? ఆయ్ శూద్రులకి, అదే వైశ్యులకి కదండీ! వాళ్ళకి తెలీదు కదా! సాధారణ ప్రజానీకానికి వాళ్ళకేంటంటే, ఈరోజు ఈ రాజున్నాడు, ఈ పని చేయమన్నాడు, మేము చేసాం. రేపొద్దున్న ఇది ఫైట్ చేయాల్సినోళ్ళు ఆళ్ళ పని ఆళ్ళు చేయలేదు. ఓకే. రాజు మారిపోయాడు. కొత్త రాజొచ్చాడు. కొత్త రాజు కొత్త మతం తీసుకొచ్చాడు. మారిపోతారు. ఏం చేస్తారండి? అదే కదా! అసలు 18 చేయాల్సిన పని సార్లు అక్కడ ఒకే రూట్‌లో వచ్చి కొడితే ఈళ్ళు మాత్రం ఏమి చేయకుండా అలా వదిలేసారంట. ఆడిని అది 18 సార్లు ఓడించాడంట. మళ్ళీ 18 సార్లు ఆడు అదే రూట్‌లో ఎందుకొచ్చినా ఊరుకుంటారు? అదొక్కటే కాదండి. అదొక్కటే కాదు. ప్రతి ఒక్క ఫైట్ గురించి ఎవ్రీ సింగిల్ ఫైట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇన్ హిస్టరీ ఆఫ్ థిస్ ల్యాండ్ కాల్డ్ భారత్, ప్రతీదీ ఓడిపోయిన తర్వాత ఇవే కథలు చెప్తారు. మరి ఫార్వర్డ్‌లో మాత్రం మా రాజులు అయి పీకినారు. మా బ్రిటిషోళ్ళని అంతం చేశాడు. అహోం సైన్యం అని, ఆ సైన్యం అని, ఈ సైన్యం అని, శివాజీ అని ఏందేందో కథలు చెప్తుంటారు. ఎందుకంత పౌరుషం? 1000 ఏళ్ళు ఆహ్, స దాని పేరేంటి? క్షత్రియులు చేయాల్సిన పని చేయలేదు మరి. సిగ్గన్న లేదు. వాళ్ళకున్నది ఒకే ఒక జాబ్ అండి. ఈ ధర్మం ఇచ్చిన ఒకే ఒక్క జాబ్ వాళ్ళకి దేశ రక్షణ, రాజ్య రక్షణ, ప్రజా రక్షణ. ఇది తప్ప వాళ్ళకి ఇంకో జాబే లేదసల. కష్టపడే పనేది లేదు. ఆళ్ళందరికి సేవకులున్నారు. అందరున్నారు. ఆళ్ళు చేయాల్సిన పని చేయలేదు. ఎందుకండి ఉపయోగం ఏంటి? భగవద్గీత దీనికి సాక్ష్యం. చెప్తుంది గదా! "నువ్వు ఏం పట్టించుకోకు. గెలిసినా, ఓడినా ఏదైనా సరే నీకు బెనిఫిట్టే. నువ్వు నీ పని నువ్వు చెయ్యి" అన్నాడు. ఓడిపోయారు. సరిపోయిందిగా. ఇప్పుడెందుకు ఆహ్, ఎ ఏడుపు కథలన్నీ చెప్పుకుంటా కూర్చుంటారు. వాళ్ళు ధర్మయుద్ధం చెయ్యలేదని. ధర్మయుద్ధం ఏదేంటి? అధర్మయుద్ధం ఏంటి? వాడికి రాజ్యం వచ్చింది. వీళ్ళు రాజ్యం పోగొట్టుకున్నారు. ఏం ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఏంటి? ధర్మయుద్ధం చేసాం. వాడు పగలు చేసాడు. దేని ఒక్కదానికి ఆధారం లేదండి. రాజులు రాజులే ఓకే. ఒకళ్ళనొకడు వెన్నుపోట్లు పొడుచుకున్నారిక్కడ. ఓకే. బాబర్‌ని అవునా? వచ్చి అటాక్ చేయమని జెప్పి మొగలోళ్ళని వాళ్ళకి చేసి ఒకడు ఇంకొకడు వెన్నుపోట్లు పొడుచుకున్నాడు. ఆ కథలు వీళ్ళకి వెన్నుపోట్లు పొడుచుకున్నది తప్పించడానికి పక్కనోడిని విలన్ జేయాలి. అది కూడా ఆ పక్కనోడేంటి పక్క మతమోడు అయ్యుండాలి. రాజులు కొట్టుకు చచ్చారిక్కడ. ఓకే. హుహు. మరాఠా ఎంపైర్ బెంగాలీ ఎంపైర్‌ని ఎ దాన్నేమంటారు ఫైట్ చేసి చంపేసింది. ఓకే. చోళ ఎంపైర్‌ని ఎక్వైర్ చేసుకున్నప్పుడు చోళ ఎంపైర్‌లో చాలా పార్ట్స్‌లో విపరీతమైన యుద్ధాలు చేసి హిందువుల్ని చంపేశారు మరి. ఇయన్నీ మాయం చేస్తారు. ఓన్లీ శివాజీ ఎక్కడైతే ముస్లిం కింగులతో ఫైట్ చేసాడో అది మాత్రమే చూపించుకుంటారు. ఎందుకంటే వాడు పక్క మతమోడు కాబట్టి. అక్కడ మతానికి ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి కలిపి చూపించడానికి అనువుగా ఉంటది కాబట్టి. రైట్. ద్రోహులండి. పక్కా ఓహ్! ద్రోహులు. ఇంకోటేంటంటే చేతగాని దద్దమ్మలు చెప్పే మొట్టమొదటి సాకే ఇది. మాకు మేము ధర్మయుద్ధం మేము న్యాయంగా చేసేవాళ్ళం అని. ఏం ఉపయోగం? ఆడు గెలిసాడు. 1000 ఏళ్ళు ఇరగదీసి పంపించాడు. రైట్. అయితే దాని తర్వాత ఇంకొకటేంటి అంటే ఇది ఇంకొక టాపిక్కు. మా యాహ్! కొంతమంది అంటుంటారు. కస్టమర్ ఈస్ ఎవ్రీథింగ్. హ్మ్. మేమేసే డబ్బులతోనే బిజినెస్ చేసేవాళ్ళందరూ అసలు ఉంటున్నారు. ఒక మాట మామూలుగా అంటుంటారనమాట. కానీ హ్మ్. హ్మ్. కస్టమర్ సర్విస్ కూడా తీసుకుంటున్నాడు గదండీ! అదసల అసల ఆ ఇదసలెందుకు ఎవరు పట్టించుకోరో నాకర్థం గాట్లేదు.
అంటే కస్టమర్ కొనుక్కుంటున్నాడనా? సర్వీస్ ఆ! కొనుక్కుంటున్నాడనా? అంటే కస్టమర్ సర్వీస్ తీసుకుంటున్నాడు కదండీ. ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నాం కదా! ఇప్పుడు ఒక ఓకే. బిజినెస్ అయినని ఇప్పుడు ఏదైనా ఒక ఏదో ఒక సర్వీస్ సెక్టారో లేకపోతే ఇదో ఒక సెల్ ఫోన్ షాపే తీసుకోండి. ఒక సెల్ ఫోన్ షాప్‌లో అయితే ఆడొకడు చూపించాడు. ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు. ఈ సెల్ ఫోన్ ఆడికి నచ్చితేనే తీసుకుంటాడు. నచ్చకుండా అయితే హ్మ్. తీసుకోడు గదా! వాడు. అవును. నచ్చకుండా తీసుకోడు. మరి క నచ్చకుండా తీసుకోనప్పుడు ఏదో నేను డబ్బులిస్తుంటేనే నువ్వు బతికావు అన్న ఇంకొక ఈ షాప్ పెట్టుకున్నాడంటే అదసలు ఎంతవరకు జస్టిఫైడ్ అని అనిపించింది ఒకసారి. అది జస్టిఫైడ్ కాదండి. కస్టమర్ ఈస్ గాడ్ అనే మాట ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్. మామూలోళ్ళు కస్టమర్ ఈస్ గాడ్ అని వీడు రెచ్చిపోతున్నాడనుకోండి, బయటకొచ్చి. ఇప్పుడు ఇతని బిజినెస్ అక్కర్లేదనుకోండి. ఓకే. ఒక హ్మ్. పర్సన్ బిజినెస్ మీరు మీరు బిజినెస్ మ్యాన్. ఒక పర్సన్ బిజినెస్ మీకు అక్కర్లేదు. మీరు హ్మ్. సింపుల్‌గా చెప్పేస్తారు. లేదండి నాకు ఏంటి ఈ ఈ సర్వీస్ ఇవ్వబడదు. మీరు దయచేయొచ్చు అనేసారనుకోండి. ఇంక హ్మ్. వాడేం కింగ్ అక్కడ. రైట్? సీ వి హావ్ ఈవెన్ బిజినెసెస్ ఆల్సో హావ్ ద రైట్ టు డినై సర్వీస్. కొన్ని పర్టిక్యులర్ సర్వీసెస్ వీటిలో ప్రైవేట్‌దయితే. ఓకే. గవర్నమెంట్ కెనాట్ డినై. గవర్నమెంట్ కంపెనీలు గాని లేదా నేను టికెట్ కొనుక్కోవడానికి నేను ఒక అడల్ట్ అయ్యుండి నేను ఐడీ కార్డ్ చూపించి నేను డబ్బులిచ్చి నేను టికెట్ కొనుక్కుంటాను. సో అండ్ సో ట్రైన్‌కి అంటే వాడు హ్మ్. టికెట్లు ఉండి కూడా నీకు నేను అమ్మను అనే ఇది లేదు. దే కాంట్ డూ థట్. ఓకే. ఓకే. బట్ దెర్ ఆర్ మెనీ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ థియేటర్స్ ఉన్నాయి. మీరు పీకల దాకా తాగేసి దొర్లుకుంటూ వస్తే మిమ్మల్ని రైట్ టు డినై అనేది ఉంటుంది. రైట్? ఓకే. అదొక ఎగ్జాంపుల్ అంతే. చెప్తున్నా కస్టమర్ ఇస్ ఆ! గాడ్ అనేది పర్లేదు. ఓన్లీ ఫర్ పర్లేదు. ఓన్లీ ఫర్ ఆహ్, మిగతా బిజినెస్ మెన్‌కి మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రొవైడెడ్ థట్ యూ డోంట్ బిహేవ్ అన్‌న్యాచురల్లీ. అంటే అన్‌న్యాచురల్‌గా బిహేవ్ చేస్తున్నోళ్ళు కొంతమంది ఉంటారు. మా డబ్బులతోనే మీరు బతుకుతున్నారా అంటుంటారు కొంతమంది. ఆ! ఏడుపు గొట్టులేండి. అలాగా అలా అన్నా సరే బిజినెస్ మ్యాన్‌కి హ్మ్. పెద్దగా వచ్చే నష్టమేం లేదు. ఇప్పుడు చాలామంది మనోళ్ళు గూడా అనుకుంటారు. ఇప్పుడు హీరోలు వీళ్ళు ఉన్నారు. అరేయ్! మీకు హీరోయిజం హ్మ్. ఇచ్చిందే మేము. మా ముందు హ్మ్. రంగులేసుకొని ఎగిరేవాళ్ళు మీరు అని. అలా హ్మ్. అనుకున్నంత మాత్రాన హీరోలకి 10 పైసలన్నా ఇబ్బంది కలుగుతుందా? దే డోంట్ కేర్ గదా! సేమ్ కరెక్ట్. థింగ్ హియర్. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఇప్పుడు కరెక్ట్. అరే! అంటే పాయింట్ సామ్‌సంగ్ కంపెనీ ఆలోచించలేదు నేను. నో. నో. పాయింట్ అదే చివరికి డస్ ఇట్ మ్యాటర్ ఆర్ నాట్? ఇప్పుడు వీడు అంటానికి ఓకే. అంటాడండి. ఇప్పుడు నేను నా జీవితాంతం సామ్‌సంగ్‌కే ఫోన్‌లే కొన్నాను. నేను నేను ఇన్ని ఫోన్‌లు కొనబట్టే వాడు బతికున్నాడని. డస్ ఇట్ ఈవెన్ మేక్ సెన్స్? మనం గాకపోతే యాహ్! బోలెడు ఇంకొంతమంది అనండి. అసలు ఎవరు కొనలేదనుకోండి. క్వాలిటీ బాగోతే ఎవరు హ్మ్. కొనరు. అప్పుడు కంపెనీ అంతే గదా! మూతపడిపోద్ది. అంతేగాని ఒకడు కూర్చొని కాళ్ళు పైకేసుకొని చూసావా నువ్వు ఇదేంటి నేనిచ్చిన డబ్బులతో నువ్వు బతుకుతున్నావు అన్నది. అనుకో నువ్వు బె. నువ్వు అనుకున్నంత మాత్రాన అక్కడ నిజమైపోదు గదా! యాహ్! ఇప్పుడు ఎవరైనా దేవుడు ఈట్లి గురించి మాట్లాడుతుంటే హుహు. ఒక రకమైన చిరాకొచ్చేస్తుందండి. అంటే లైక్ అది హ్మ్. లేదు అని నాకు అర్థమైపోయిన తర్వాత, కానీ హ్మ్. ఆళ్ళని ఏమి అనకుండా కామ్‌గా ఉండడం. అది చాలా కష్టంగా ఉంటుందనమాట. అంటే ఆహ్, ఏ ఇది అబ్యూస్ ఆఫ్ పవర్ కింద గాని లేకపోతే గొడవలయిపోతాయేమో అన్నట్లు ఉంటుంది. అసలు దీనికి ఎలాగైనా కొంచెం ఆపుకోగలం అంటారా? అంటే క్వెషన్స్ అడగకుండా డైరెక్ట్‌గా అటాక్ మోడ్‌లోకి దిగిపోకుండా ఉండడానికి ఏమైనా హెల్ప్ అవుతదంటారా? అటాక్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అభిప్రాయాల్ని పెట్టుకునే అర్హత, అభిప్రాయాల్ని వ్యక్తపరుచుకునే అర్హత ఉంది. ఓకే. ఓకే. అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసాయి గదా! మన హక్కులు మనకు తెలుసు. వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసాయి. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు హ్మ్. ఎవరు అనే దాని మీద ఆలోచించుకోవాలి. మాట్లాడేవాళ్ళు ఎవరో బయట వ్యక్తి అనుకోండి. ఓకే. హ్మ్. బయట వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్‌తో ఎవరో మాట్లాడుకుంటున్నారు. యూ డోంట్ హావ్ టు లిసన్ టు ఇట్. మీరు నెత్తి మీద హెడ్‌ఫోన్స్ హ్మ్. పెట్టుకొని వేరేదేదో వినండి. ఓకే. లేదా యాహ్! అతనొచ్చి మీకే చెప్తున్నాడనుకోండి. బాబు నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు పెద్దగా నమ్మకాలు లేవు. వదిలేసేయండి అనొచ్చు. ఫ్యామిలీ మెంబర్ ఓకే. అనుకోండి. ఫ్యామిలీ మెంబర్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేయడం అంటే కొంచెం ఇబ్బందవుద్ది. ఓకే. ఫ్యూచర్‌లో ఆ! బేసిక్‌గా అదే ప్రాబ్లమ్ అయితుంది. అంటే కొంచెం దూరపు చుట్టమే. కాకపోతే ఏంటి అంటే హ్మ్. తనకి వాల్యూ ఇస్తున్నాననమాట. కానీ హ్మ్. వాల్యూ ఇస్తున్నాను గదా! అని జెప్పి ఒకేసారి దాన్నేమంటారు మెటీరియల్ అంతా వచ్చి ఇలా పెడుతుంటారు నా మీద. నాకి ఏం చేయాలో అర్థం గాదు. హ్మ్. వింటున్నాను గదా! అని ఏది పడితే అది చెప్తా ఉంటారు. అంటే చెప్తా అది ఉంటారండి. ఒక ఇప్పుడు టైమొచ్చేసరికి వీళ్ళ బర్స్ట్ అయిపోయేలాగా ఎళ్ళిపోతుందనమాట. అది కంట్రోల్ వీళ్ళ చేసుకోవడం కష్టం అవుతుందది. వీళ్ళందరికీ ఆహ్, ఆహ్, క్రైస్తవుల బుద్ధి కూడా అలాగే వచ్చేసిందండి. ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పక్కనోడు ఇసుక్కుంటున్నా లేకపోతే వీడి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూసి వీడికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నా సరే
నాకేదో గొప్ప విషయం తెలిసింది, నేను అది అడిగి చెప్పియాల. ఈ ఇంకోటి టిప్స్ ఏంటి ఒకటి అంటే బాగా జరిగింది. నాకు అది ఇంట్రెస్ట్ లేకపోవడం అన్నది దాన్ని ఏదో కామెడీ చేస్తుంటారు. అవునవును. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమైందంటే భక్తితో ఉండటం అనేది ఒక ప్రివిలేజ్‌గా, ఒక గొప్ప విషయంగా తీసుకునేవాళ్ళండి. నాకైతే అది ఒక అంటే భక్తితో ఉండటం గురించి నాకేం ఇబ్బంది లేదు. కానీ భక్తి మీద ప్రచారం ఉంటది చూసారా? చెప్పుకుంటా ఉంటారు. ఐ నో దిస్, దిస్ ఈస్ గ్రేట్, దట్ ఈస్ గ్రేట్, మా వోళ్ళు, ఈ వోళ్ళు అని చెప్పుకుంటారు. అది ఒక మానసిక బలహీనత అని నాకనిపిస్తది. ఓకే. ఓకే. ఐ యామ్ నోన్ ఫర్ మై షార్ప్ టంగ్ అనమాట. అంటే నా దగ్గర మా బంధువులైనా సరే వచ్చి ఇట్లాంటివి అడ్డమైనవి, ఇప్పుడు మామూలుగా దేవుడి విషయాలు అయ్యి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే నన్నేం కెలకరు. నేనేమి ఇన్వాల్వ్ అవ్వను. కానీ వాళ్ళొచ్చి నాకు ఈ ఈ ఈ ఏమిటి డిస్కషన్‌లు పెట్టి దీని మీద ఇది అలాగంట కదా! ఇలాగంట కదా! అంటే నేను కొంచెం షార్ప్‌గా ఇస్తాను. అలా తెలిసి వాళ్ళు నా దగ్గర డిస్కషన్‌లు పెట్టడం మానేశారు. నేను ఈ పద్ధతిని అందరికీ సజెస్ట్ చేయనండి. ఓకే. ఎందుకంటే ఎవరి ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి డిఫరెంట్. ప్లస్ రియాక్షన్ పొటెన్షియల్ కూడా డిఫరెంట్. ఓకే. అంటే ఎలా పర్సనాలిటీ అయిందంటే కూడా డిఫరెంట్. ఒక టైంలోనే ఈ చైనా వస్తువులన్నీ పక్కన పెట్టేయాలి ఏదో చెప్పారు చూడండి. ఈ ఫార్వర్డ్ మెసేజ్‌లు వస్తుంటే ఒకసారి నేను అన్నాను. మరి అలా అయితే ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టడం మానేయాలి కదా! మరి నీ ఫోన్ కూడా చైనాదే అని చెప్పాను. హ్మ్. ఇంకా ఆ తక్కువైంది. రోజు నుండి కొంచెం తగ్గిందనమాట మాట. అదే. అంటే ఉట్టినే హర్ట్ చేశానా అనకుండా ఉండాల్సిందేమో. ఇలా ఒక డైలమాలోకి అలా ఎళ్ళిపోయాననమాట. ఉన్న మాట చెప్తే హర్ట్ అయ్యటం ఉందనుకోండి. అది కూడా మీరేమి కాన్ఫ్రంటేషనల్‌గా ఏమి అనలేదు. అతన్నేం అనలేదు. ఓకే. ఆ పర్సన్‌నేం అనలేదు. అయినా సరే వాళ్ళు మాటలు తగ్గిచ్చారు అంటే అది మీ ప్రాబ్లమ్ కాదండి. ఓకే. ఓకే. మీకు తెలియకన్నారు గదా! మీరు ఇప్పుడు అతను చిన్న మాటకే అంత హర్ట్ అవుతాడనేసి నెక్స్ట్ టైమ్ అలాంటిది వాడరు. కానీ ఫస్ట్ టైమ్‌కే మిమ్మల్ని క్షమించకుండా అతను ఇదేంటి వీడెవడో రివర్స్‌లో ఉన్నాడు అని జెప్పి మానేసారనుకోండి. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. నేను ఫస్ట్ నుంచి ఓకే. జనాలకి చెప్పేదేంటంటే ట్రై టు ప్రొటెక్ట్ యువర్ రిలేషన్‌షిప్స్. ఓకే. ఎథియిజం అనేది ఎప్పుడూ ఒక పర్సనల్ పొజిషన్. రేషనాలిటీ హ్మ్. అనేది ఒక పర్సనల్ పొజిషన్. మిగతా వాళ్ళు గూడా రేషనల్‌గా ఆలోచించాలి అని అనుకోవటం ఒక హోప్. సేమ్ హోప్ వాళ్ళకే ఉంటది. నాకు తెలిసిన ఆహ్, దైవ విషయాలు లేకపోతే నాకు తెలిసిన మంచి విషయాలు అందరికీ చెప్పుకోవాలని వాళ్ళకే ఉంటది. రైట్. సో, యూ హావ్ టు హ్మ్. రికగ్నైజ్ దట్ రైట్. కాకపోతే మీ మీద రుద్దటానికి ప్రయత్నిస్తే మాత్రం యూ హావ్ టు అబ్జెక్ట్. అది. రుద్దటానికి అంటే చెప్తున్నా, చాలా సార్లు చెప్పాను ఈ మాట. ఇఫ్ దే వాంట్ యూ టు కొండ మీదకి నడుచుకెళ్ళి వెళ్దాం అని. ఇఫ్ యూ హావ్ ట్రెక్కింగ్ మూడ్ ఉంటే మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదు మీకు ట్రెక్కింగ్ ఆ! మూడ్ లేదనుకోండి, నో అని చెప్పేయచ్చు. నేను పైకొచ్చి అక్కడే కలుస్తాను కావాలంటే అని. రైట్. సో, దేర్ ఆర్ మెథడ్స్. నేననేదేంటంటే ఎప్పుడు ట్రై టు ప్రొటెక్ట్ యువర్ రిలేషన్‌షిప్. అంటే లైక్ మీ మెథడ్ ఒకటి నేను వాడానులెండి. నాకది చాలా ఉపయోగపడింది. హ్మ్. దాన్నేంటంటారు ముహూర్తాలున్న టైంలో తిరుపతికెళ్ళడం. ఆ! ఆ! అదే. ఐ చాలా మందికి చెప్పాను. యాక్చువల్లీ యూజ్డ్ దట్ థింగ్ అన్నమాట. నాకు సుఖంగా హ్మ్. అయిపోయింది. రూ. అది. 100 టికెట్‌లోనే చక్కగా రూ. 500 టికెట్ దర్శనం అయిపోయింది నాకు హ్యాపీగా. చాలా ఫాస్ట్‌గా అవుద్దండి. భక్తులందరికీ చెప్పేది గూడా ఇదే. ఎవరన్నా ఇలా ఉంటే ఎళ్ళదలుచుకుంటే ఇంకా అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ వలనో ఎక్కడైనా ఎళ్ళదలుచుకుంటే ఇదే రూల్ జెప్పండి. చాన్నాళ్ళ తర్వాత అట్‌లీస్ట్ ఒక నెల రోజుల తర్వాత వచ్చే మొదటి పెళ్లి ముహూర్తం ఏదైతే ఉంటదో, ఆ టైంలో అందరూ పెళ్ళిళ్ళ బిజీలో ఉంటారు. ఎవ్వడు దేవుడి సంగతి పట్టించుకోడు. ఆ టైంలో మీరు గావాలంటే దర్శనాలు పెట్టుకోవచ్చు. తిరుపతికి ఇది బాగా సూట్ అవుద్ది. ఎందుకంటే తిరుపతిలో పెళ్లి చేసుకునేవాళ్ళు గూడా దేవుడి దగ్గరికి రారు. ఆ ముహూర్తం టైంకి. ఒక్కోసారి అదే. ముహూర్తాలు పొద్దున్న 5:30కి, 6:30కి వస్తాయి. ఆ పాటికి అక్కడ గుడి తెరిచేస్తారు. ఈళ్ళందరూ ఇక్కడ పెళ్ళిళ్ళ హడావిడిలో ఉంటారు. నెక్స్ట్ 1 అవర్, 1 ½ అవర్ దాకా. ఈ లోపుగా మీరు ఆ టైంకి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి సరిపోద్ది. ఓకే. నెక్స్ట్ అంటే నా ఎథీస్ట్ జర్నీ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పొచ్చా? పర్లేదా? టైమ్ ఉందా? ఆ! యాహ్! కొంచెం ఫాస్ట్‌గా చెప్పేసేయండి. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ యాహ్! వాంట్ టు జాయిన్. నేను వాళ్ళకి యాహ్! ఆహ్వానం ఇవ్వాలి. ఓకే. అయితే ఫస్ట్ అసలు చిన్నప్పుడంతా హనుమంతుడి భక్తుడినండి. భయంకరంగా హ్మ్. అన్నమాట. అంటే ఓకే. ఆ టైంలోనే అంటే లైక్ సూర్యుడినెళ్లి తినేసాడనడం, లేకపోతే దాని తర్వాత సినిమాలు రావడం ఇవన్నిటికేనండి. అయితే హ్మ్. హనుమంతుడి భక్తుడిగా ఉన్న టైంలోనే హనుమంతుడు రాముడికి భక్తుడన్నారు. ఓహో! ఓకే. ఓకే. అదే రాముడు ఇంకా పవర్‌ఫుల్ అది ఇది అని అనుకున్నాను. అనుకున్న హ్మ్. తర్వాత తెలిసినోళ్ళు ఒక మాట అన్నారనమాట. హ్మ్. రాముడే అంత సూపర్ క్యారెక్టర్ కాదు. సీతను హ్మ్. ఉత్తినే అగ్గిలోకి దూకేయమన్నాడు అన్నారు.
ఉమ్, అవును కదా అంటే అదే టైంలో సేతు కూడా రాముడు పద నువ్వు కూడా నాకు 1 ఇయర్ దూరంగా ఉన్నావు పద ఇద్దరం కలిపి దూకుదాము ఎవరు ఉమ్, ఇది ఎవరు ఇది ఉంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారు అని చెప్పి అన్నారు. ఉమ్, ఆ అక్కడితో ఒక దగ్గర ఆగిపోయిన తర్వాత అలాగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెద్దగా ఏమి అనిపించలేదు. కానీ ఉమ్, ఒకసారి నాకు మ్యారేజ్ అయిన టైంకి సత్యనారాయణ వ్రతం చేశారనమాట. అప్పుడు విన్నాను యాక్చువల్ వ్రత కథ పడుకోకుండా. ఉమ్, ఉమ్, సో వింటున్న టైంలోనే ఆహ్, ఆ సత్యనారాయణ కథలు చదువుతుంటే నాకది అదేంటి 'బిజినెస్ మ్యాన్' సినిమా ఇది వింటున్నాననమాట. జస్ట్ ఉమ్. ఇమాజిన్ కొంతమంది గన్‌తో పట్టుకొనొస్తే అలాగే సత్యనారాయణ స్వామి అందరిని నువ్వు నాకు ఇయ్యకపోతే మొత్తం పడగొట్టేస్తాను అది ఇది అంటే జస్ట్ ఇమాజిన్. 100 మంది గన్‌తో నీ బుర్ర మీద పడితే ఎలా ఉంటది బాయ్, 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 బాయ్ సత్య బాయ్ అన్నట్టే ఇనపడుతుందనమాట నాకు మొత్తం అంతాని. నాకు వెంటనే అసలు సత్యనారాయణ స్వామిలే అనిపించాడు. సత్య భాయ్ లాగా అనిపించాడు వెంటనే. ఆహా! ఇదేదో బావుంది. ఇదే నా దేవుడు అన్న ఒక ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయిందనమాట. దాని తర్వాత ఉమ్, ఇంక నేను ఆ పొజిషన్ నుండి డీయిస్ట్ పొజిషన్‌లోకొచ్చేసా. సర్లే ఉమ్, ఇంక ఏ దేవుడు పెద్దగా చేసేదేం ఉండదు అని చెప్పి. ఆ ఉమ్. పొజిషన్‌కి మీరు స్ట్రెంత్ ఇచ్చారనమాట. రైట్, రైట్. మీది చూసుకొనుంటే. ఉమ్. ఇలాగా, ఇలాగా ఇలాగే ఎథీస్ట్ వరకు వచ్చేసానండి. మరి ఇంక నెక్స్ట్ ఎటెళ్తదో మనం చూడాలి. నెక్స్ట్ ఇంకేముందండి ఇక్కడ? ఇక్కడ నుంచి మన జీవితం మనం చేసుకోవడం, పని చేసుకోవడం అంతే. మనకు మన పనులున్నాయి. కుటుంబం ఉంది. అంతే. కుటుంబం పనులు చేసుకోవడం ఇంతే. అంతే. దీనికంటే ఇంక మిగతాయన్నీ కథలు. స్వర్గం, నరకం ఇయన్నీ కథల్లాగే కథలు. ఉన్నాయి మొత్తం. ఆ! మన పని మనం స్వర్గం నరకం చేసుకుంటే అంటే నాకు ఇది పోయిందండి. ఇంక మీతో విన్న తర్వాత హ్మ్. ఇప్పుడు నువ్వు పిచ్చ కష్టాలు పడు స్వర్గంలో నీకు ఫుల్ గ్రాంటెడ్ అన్న ఏదైతే విన్నానో ఇదేదో హ్మ్. లంచంలాగా అనిపించిందనమాట. కరప్షన్ లాగా బతకాలంట. అనిపించింది. బెదిరిస్తే ఇంకా ఇంకా ఇప్పుడు అదే 2 రకాలు బుజ్జగించటం, బెదిరించటం. ఓకే. బుజ్జగించటం కుదరనప్పుడు లంచం పెట్టటం. అది కూడా కుదరనప్పుడు భయం పెట్టటం. ఈ 3 వాడుకుని మాత్రమే యాక్చువల్లీ 2 ఆశ చూపించటం, భయపెట్టటం. ఈ రెండిటి వల్లనే మతాలన్నీ బతుకుతున్నాయి. ఆయ్! అదే అది కూడా ఓన్లీ మగోళ్ళకే. అది మగోళ్ళకే అల్టిమేట్. సుఖాలన్నీ మగోళ్ళకి. సుఖాలన్నీ మగోళ్ళకి. సరే సార్. రైట్ సార్ అయితే. థాంక్ యూ. రైట్ అండి అయితే. రైట్. థాంక్ యూ. హ్మ్.